విశాఖపట్నంలో సొంత నివాసం అంటే అదృష్టం చేసి ఉండాలి. కానీ దాదాపు 1,30,000 మంది జగనన్న ఇల్లు ద్వారా సొంతింటికి చేరువయ్యారు. వీటికి అదనంగా G+3 విధానంలో నిర్మితమైన టిడ్కో ఇళ్లు మరికొంతమంది సొంతింటి కల నెరవేరుస్తున్నాయి. అది కూడా కేవలం ₹1 మాత్రమే. దేశంలో విస్తరిస్తున్న నగరాల్లో విశాఖ ఒకటి. దాదాపుగా 3 దశాబ్దాలుగా ఈ నగరం వేర్వేరు ప్రాంతాల ప్రజలకు ఉపాధి కేంద్రమైంది. ఈ దశలో దాదాపు 2.5 లక్షల మంది ఇళ్లు లేని నిరుపేదలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లు నిర్మిస్తామంటూ ప్రజల నుంచి 25,000, 50,000 చొప్పున డీడీలు తీసుకున్నారు. కానీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదు సరికదా, ఇళ్ల సంఖ్య కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో ప్రజల నుంచి డీడీలు తీసుకున్నారు. ఈ దశలో ప్రభుత్వం జగనన్న కాలనీల ద్వారా నగర శివారులో 1,30,000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అలాగే టీడీపీ హయాంలో ఇళ్ల కోసం డీడీలు తీసిన వారికి కేవలం ₹300 చదరపు అడుగుల ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. వారు కట్టిన డీడీ సొమ్ము వెనక్కి తీసుకోవలసిందిగా సూచించింది. లబ్ధిదారుల కోసం 300 చదరపు అడుగుల ఇళ్లు 1,711, 385 చదరపు అడుగుల ఇళ్లు 185, 430 చదరపు అడుగుల ఇళ్లు 488 ఉన్నాయి. వీటిలో 300 చదరపు అడుగుల ఇల్లు రూపాయికి మాత్రమే కేటాయిస్తున్నారు. 385 చదరపు అడుగుల ఇళ్లకు 25,000 చెల్లిస్తే నెలసరి వాయిదా విధానంలో కేటాయింపులు జరుగుతున్నాయి. 430 అడుగుల ఇల్లు కోసం 50,000 డీడీ తీస్తే బ్యాంకు రుణం ద్వారా కేటాయింపులు జరుగుతున్నాయి. టిడ్కో హౌసెస్ కి అర్లియర్ ఉన్న ఏదైతే బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉందో 300 SFT, అలాగే 365 430 SFT ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ ఈవెన్ 300 SFT కూడా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టాల్సి ఉండేది. కానీ మన సీఎం గారు దాన్ని మాఫీ చేస్తూ 300 SFT ఫ్రీ ఆఫ్ కాస్ట్, 360 SFT అయితే ఉందో సో దానికి కేవలం 25,000, అలాగే 430 SFT అయితే ఉందో దానికి కేవలం 50,000 కట్టి ఆల్మోస్ట్ 50% తగ్గించేస్తారు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్. సో మిగతా అంతా గవర్నమెంటే పెడుతుంది. అండ్ లోన్ కాంట్రిబ్యూషన్ అయితే ఉందో లోన్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో ఏదేమైనా పబ్లిక్ ఎవరైతే బెనిఫిషరీ మీద భారం లేకుండా ఓన్లీ గవర్నమెంటే ఎక్కువ వాళ్ళ ఎక్స్పెండిచర్ని బియర్ చేస్తూ ఇల్లు లేని వాళ్ళకి సొంతింటి కళలు నెరవేర్చేది ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రస్తుతం విశాఖలోని అగినంపూడి, ఎస్ఎన్పురం, పైడిమాంబ కాలనీ తదితర 9 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. మరోవైపు ఇళ్ల కేటాయింపు జరగని అర్హులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 30 ఏళ్లుగా విశాఖలోని చాలా ప్రాంతాల్లో సొంత ఇంటి కళ నెరవేరక ప్రజలు దుర్భరమైన జీవితాలు కొనసాగించిన పరిస్థితుంది. ఈ దశలో వేర్వేరు స్క్వేర్ యార్డులతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా మరికొన్ని రోజుల్లోనే ఇళ్ల స్థలాలు ఏ రకంగా అప్పగించారో అదే రకంగా కేవలం ₹1కే ఇంటిని అప్పగించాలని అధికారులు సలహాలు చేయడంతో పేదింటిలలో ఒక రకమైన సందడి వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.